కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కురుఖాన్ శ్రీనగర్ లో పాక్ డ్రోన్లు కూల్చేసిన భారత సైన్యం. పాక్ సరిహద్దులోని రాష్ట్రాల్లో అలర్ట్. కాల్పుల విరమణని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇది సరికాదన్న భారత విదేశాంగ శాఖ. ఆర్మీ సరైన సమాధానమిస్తుందని స్పష్టీకరణ. ఉదయం పాక్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు. భారత్ హెచ్చరికతో పాక్ వైపు నుంచి ఆగిన దాడులు. బోర్డర్ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు. పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ఆర్థిక సాయంపై భారత్ సీరియస్. పశ్చిమ దేశాలు తమ ఆలోచన విధానం మార్చుకోవాలి. ప్రశ్నించే హక్కును కోల్పోయాయన్న జైశంకర్. పాకిస్తాన్ గగనతలంపై ఆంక్షలు ఎత్తివేత. అన్ని ఎయిర్పోర్టుల్లో విమానాలకు అనుమతి. కాల్పుల విరమణతో భారత్ నిర్ణయం. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ పేరుతో ఎక్స్లో ఖాతాలు. అవి ఫేక్ అకౌంట్స్, నమ్మొద్దు అని ప్రకటించిన పీఐబీ. ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ సూచన. కాసేపట్లో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. నివాళులర్పించిన లోకేష్, అనిత. ఆఖరి వీడ్కోలుకు తరలి వచ్చిన స్థానికులు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ విచారణ వేగవంతం. విచారణకు రావాలని ధనుంజయ రెడ్డి సహా ముగ్గురికి నోటీసులు. హాజరయ్యే అంశంపై సందిగ్ధత. సీతారామ ప్రాజెక్టు పురోగతిపై మంత్రుల సమీక్ష. పాల్గొన్న భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల. ఇవాళ తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు విడుదల. రేపటి నుంచి ఏపీ హైకోర్టు వేసవి సెలవులు. జూన్ 16 నుంచి మళ్లీ కార్యకలాపాలు. అత్యవసర కేసులు మాత్రమే విచారణ. శ్రీవ దర్శనానికి 12 గంటల టైం. 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,078 మంది భక్తులు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం. జూన్ 9 వరకు అమలు. ప్రయాణికుల సెక్యూరిటీ దృష్ట్యా నిర్ణయమన్న సిపి. రేషన్ బియ్యం బస్తాల్లో ఊకా. కాకినాడ జిల్లా రాజపూడిలో గుర్తించిన అధికారులు తప్పుని అంగీకరించడంతో రేషన్ షాప్ సీజ్. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్. ఛత్తీస్గఢ్ వైపు కూంబింగ్. గోప్యత పాటిస్తున్న పోలీసులు. ఏపీలో మరో 120 కస్తూర్బాలలో ఇంటర్ విద్య. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 9,600 సీట్లు. ఏపీలో నేడు 68 మండలాల్లో వడగాలుల ప్రభావం. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. వాతావరణ శాఖ హెచ్చరికలు. నేటి నుంచి మోదకుంటమ్మ అమ్మవారి జాతర 3 రోజుల పాటు నిర్వహణ. ఇవాళ శతకం పట్టులో కొలువుదీరనున్న అమ్మవారు. బంగ్లాదేశ్లకు గుడ్ బై చెప్పే యోచనలో విరాట్ కోహ్లీ. ఇప్పటికే బీసీసీఐకి ఇన్ఫర్మేషన్. ఇంగ్లాండ్ సిరీస్ వరకు అందుబాటులో ఉండాలన్న బీసీసీఐ.